మరి అదే రీతిగా మా బిషప్లను, మోడరేటర్లను, సిఎస్ఐ, మెట్రోపాలి మాతో మా చర్చిస్తమ నడవైల చేతను, ఉపదేశము చేతను, సత్యము, జీవము గల నీ వాక్యమును ప్రసిద్ధి చేసి పరిశుద్ధ సంస్కారంలో క్రమముగా యథావిధముగా ఆచరించినట్లు వారి కృపనిమ్ము. ప్రభువా కనికరించుము. ఆయా జనాంగము మధ్య నీ సువార్తను వ్యాపింపచేయి వారందరిని నడిపించి వారి సేవను వర్ధిల్ల చేయమని నేను వేడుకుంటున్నాను. పాఠశాలలు, కళాశాలలు మరియు విద్యా సంస్థలన్నిటినీ నీ ఆత్మచేత వెలిగించే భూలోకమంతయు నీ సత్యమును కూర్చున్న జ్ఞానంతో నింపబడలాగును అనుగ్రహింపుమని నేను ప్రార్థించున్నాము. ప్రభువా కనికరించుము. ఇది కాక నీ జనముల మధ్య ముఖ్యంగా కూడిన ఈ సభను వినయ హృదయముతోను తగిన భక్తితోను నీ పరిశుద్ధ వాక్యము విని గైకొని తాము బ్రతుకు దినములన్నీ పరిశుద్ధాత్మతో నీతితో నిన్ను యథార్థంగా సేవించినట్లు వారికి నీ దివ్య కృపనిమ్ము. ప్రభువా కనికరించుము. మరియు ఈ అశాశ్వతమైన జీవిత కాలమందు శ్రమ, దుఃఖము, ఇబ్బంది, రోగము మొదలైన కష్టముల చేత బాధపడుచున్న వారందరినీ ఓ ప్రభువా నీ దయ వల్ల ఆదరించి వారికి సహాయము చేయవలని నిన్ను మిక్కిలి వినయంతో బతిమాలు కొనుచున్నాము. ప్రభువా కనికరించుము. మా సంఘంలో స్వస్థతన్న వారి కొరకును నీ అందు విశ్వాసమును భయము గలవారయుడి జీవము చాలించిన సేవకులందరూ నిత్య వెలుగును విశ్రాంతి దయచేయమని ప్రార్థిస్తూ దయగలని కాపుదలకు వారిని అప్పగించుకొనుచున్నాము. ప్రభువా కనికరించుము. మీ పాపమృతము వాస్తవంగా పట్టుదలతో పశ్చాత్తాపడి నీ పొరుగు వారి ఎడల ప్రేమను, స్నేహమును కలిగి ఉండి ఇకను దేవుని ఆజ్ఞానుసరించి ఆయన పరిశుద్ధ మార్గం అందు నడుచుకోవచ్చు. కొలత నడువడి గల వాటుకు నిశ్చయించుకుంటున్న మీరు విశ్వాసంతో దగ్గరికి వచ్చి మీ ఆదరణ కొరకు ఈ పరిశుద్ధ సంస్కారం పుచ్చుకొనుడి. వినయముగా మోకాలుండి సర్వశక్తుల దేవుని ఎదుట మీ పాపములు దీన మనస్సుతో ఒప్పుకొనుడి.